కింద డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. హాట్ ఫారెక్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ లింక్ త్రూ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ యూజింగ్ ఇట్ పర్సనల్లీ బ్రోకరేజ్ అకౌంట్ అంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో లింక్ పైన క్లిక్ చేయగానే ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ ఇక్కడ మనం ఓపెన్ ద లైవ్ అకౌంట్, డెమో అకౌంట్. సో మనం లైవ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో లైవ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఓపెన్ లైవ్ అకౌంట్ చేయాలంటే డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఫటాఫట్ కంట్రీ వచ్చేసి మనం ఇండియా, ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఇంటి పేరు ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో నేను ఈమెయిల్ అడ్రస్ అనేది ఒకటి ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ సర్టిఫికేట్లో మీ యొక్క ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దెన్ ఒక పాస్వర్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ పాస్వర్డ్తోనే మనం లాగిన్ అవ్వాలి కాబట్టి ఒక స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఐ హ్యావ్ రీడ్ అండ్ ఎక్స్పెక్ట్ ద ప్రైవసీ పాలసీ టిక్ చేయండి. దెన్ రిజిస్టర్ ఎంటర్ చేయండి. ఓకే, సో రిజిస్టర్ అని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చానో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. అక్కడ ఒక మెయిల్ అనేది వస్తుంది హాట్ ఫారెక్స్కి సంబంధించింది. ఇప్పుడు నేను మెయిల్ ఐడికి వెళ్తున్నా. మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ పైన క్లిక్ చేయాలి మెయిల్ ఓపెన్ చేసి. సో ఇలా యాక్టివ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక మెయిల్ కూడా వస్తుంది. సో అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కంటిన్యూ మొబైల్ యాప్, కంటిన్యూ వెబ్సైట్ త్రూ చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. సో దాని తర్వాత మీరు మొబైల్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో మనం ఇక్కడ ఐడి అని పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అంటే మనం ఆల్రెడీ పెట్టుకున్నాము. సో ఐడి అనేది ఏంటంటే ఇప్పుడు బిఫోర్ మనం మెయిల్ ఏదైతుందో మెయిల్కి వెళ్ళండి. సో మెయిల్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. ఇక్కడ అకౌంట్ యొక్క లాగిన్ డీటెయిల్స్ వచ్చాయి. అక్కడ మై HFM అకౌంట్ ఐడి 30885412 ఈ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత నువ్వు ఏదైతే పాస్వర్డ్తో లాగిన్ అయినావో ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే నీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఐడి నెంబర్ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నా. లాగిన్, ఇలా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఆఫ్టర్ చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ డాక్యుమెంట్ అనేవి వచ్చాయి. మీరు యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో యాప్లో కూడా సేమ్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ మనకు యూ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీట్ యువర్ అకౌంట్ సెటప్, స్టార్ట్ ట్రేడింగ్ విత్ HFM, ప్లీజ్ కంప్లీట్ అంటే ప్లీజ్ క్లిక్ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేది మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి. మన డీటెయిల్స్ ఏంటి అంటే మన ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ ప్రొఫైల్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. బర్త్, సో ఇక్కడ ఇండియా. మేల్ ఆర్ ఫీమేల్, మేల్, మిస్టర్. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. సో మనది ఏంటిది నార్త్ ఇండియా. అడ్రస్, టోటల్ అడ్రస్ ఫటాఫట్ ఇచ్చేయండి. సో నేను అడ్రస్ ఇస్తున్నా. కరెన్సీ, బేస్ కరెన్సీ USD పెట్టుకోండి. సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆఫ్టర్ మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ ప్రొఫైల్ దగ్గర ఇంకొక పేజ్ అడిగింది. అదేంటి అంటే ఎస్టిమేషన్ నెట్వర్క్. సో ఎస్టిమేషన్ నెట్వర్క్ దగ్గర అప్ టు 10,000 USD పెట్టుకోండి. ఇయర్కి సంబంధించి ఎడ్యుకేషన్. సో మీరు ఏదైతే స్టడీ చేసారో ఆ స్టడీ సంబంధించింది పెట్టుకోండి. ఓకేనా.
సో ఇక్కడ మీరు ఎంప్లాయీ స్టేటస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎడ్యుకేషన్, తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, దాని తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఫండ్స్ ఎక్కడ చేస్తుందంటే సేవింగ్స్ అని పెట్టుకోండి. నువ్వు సేవింగ్స్ ఇచ్చిన కదా, ఈ పెన్షన్, ఫ్యామిలీ అది నీ ఇష్టం, బట్ సేవింగ్స్ మన దగ్గర దాచుకున్న మనతోనే చేస్తున్నాం. సో మీరు ఏంటిది బిగినరా, అడ్వాన్స్, ఇంటర్మీడియట్ అంటే సో అది మీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. సో మీకు అనుకూలంగా ఉండేది ఏంటంటే బిగినింగ్ పెట్టుకోండి. ఓకేనా, బిగినర్స్, మీరు బిగినర్స్ కాబట్టి బిగినర్స్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్వర్టెడ్ ఏ క్రైమ్లో మీరు ఉన్నారంటే నో పెట్టండి. ఓకేనా, ఇక్కడ నో అనేది మెన్షన్ చేయండి ఎలాంటి క్రైమ్లో మీరు లేకపోతే. సో ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పోర్ట్, మీరు ఏమైనా పొలిటికల్ ఎక్స్పోర్ట్ పర్సన్ కాదు కాబట్టి నో పెట్టుకోండి. సో ఆర్ యూఎస్సీ, మన యూఎస్ సంబంధించిన సిటిజన్ కాదు కాబట్టి నో పెట్టుకోండి. సో ఈ 3 ఆప్షన్స్ పైన నో అనేది మాత్రమే మీరు పెట్టుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ అండి బై చెకింగ్ ఇన్ దిస్ ఇన్బాక్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ రైట్ గుర్తిచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది మీ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ది అప్లోడ్ చేయాలి. బట్ వెబ్సైట్లో కనుక మీకు చూపించకపోతే మీరు యాప్ త్రూ కూడా చేయొచ్చు. సో కాబట్టి ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాలేషన్ చేయండి. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. సో HF మార్కెట్స్ అనుకుంటండి. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఐడి నెంబర్ ఏదైతే ఉందో 3088 నా ఐడి ఇది. సో ఇక్కడ నా పాస్వర్డ్తో ఎంటర్ అవుతున్నా. యాప్ తో చూపిస్తుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, సో స్టార్ట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. సో వెరిఫై యువర్ అకౌంట్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ వెరిఫికేషన్, ఇక్కడ మాన్యువల్ వెరిఫికేషన్, పాస్పోర్ట్, పర్సనల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. సో నేను మీకు సజెషన్ ఏమి ఇస్తున్నాను అంటే ఆధార్ కార్డు పెట్టండి. ఓకేనా, సో పర్సనల్ ఐడి అంటే ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొలోరేటెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్, సో ఐడెంటిఫికేషన్ కొలోరేడ్ బ్లాక్ అండ్ వైట్, బ్యాక్ అండ్ వైట్. సో కలర్ సంబంధించి పెట్టండి, ఎందుకంటే ప్రొఫైల్ మంచిగా అంటే మనకు ఐడి అనేది కార్డు పర్ఫెక్ట్గా కనబడుతుంది. బ్లాక్ అండ్ వైట్ పెట్టండి, కలర్స్ పెట్టండి. ఓకేనా, ఇక్కడ 3 ఫైల్స్ అడుగుతుంది. ఇక్కడ ఏం పెట్టండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టండి పైన. సో ఇక్కడ ఏం పెట్టండి బ్యాక్ ఆధార్ కార్డు పెట్టండి, ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ కాబట్టి. ఎలక్ట్రికల్ బిల్, గ్యాస్ బిల్ ఇవన్నీ అడుగుతుంది. బట్ ఈ ఎలక్ట్రికల్ వద్దు, గ్యాస్ వద్దు, ఫోన్ బిల్ వద్దు, రీసెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇదేం అవసరం లేదు. ఇక్కడ పైన ఏదైతే ఉందో ఏంటిది ఫ్రంట్ బ్యాక్ ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తావు, అడ్రస్ కోసం ఇక్కడ బ్యాక్ అప్లోడ్ చేస్తావు, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను టేక్ ఏ పిక్చర్, సెలెక్ట్ ఫైల్స్, సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ. సో నేను గ్యాలరీ నుంచి నేను వెతుకుతున్నా. ఇక్కడ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ పెడుతున్నా అడ్రస్ ప్రూఫ్ కోసం, ఎందుకంటే అడ్రస్ అనేది ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది కాబట్టి. ఇలా నేను డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేసిన. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే సబ్మిట్ అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ, అకౌంట్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, యూ విల్ సూన్ రిసీవ్ ఏ ఈమెయిల్ విత్ యువర్ అకౌంట్ అప్రూవల్ స్టేటస్. ట్రై టు డెమో అకౌంట్ కూడా ట్రేడ్ చేయొచ్చు. డెమో అకౌంట్లో ట్రేడ్ చేసి చూడండి. లైవ్ అకౌంట్ ఎలా చేయాలి, ఏ విధంగా అనేది నెక్స్ట్ మీకు మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తర్వాత ఎలా యాక్టివ్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోని చూడండి, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికీ.